మంచిర్యాల జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు విఫలమయ్యారని జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథరావు ఆరోపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని ఫైర్ అయ్యారు. ప్రేమ్ సాగర్ రావు గత ఎన్నికల సమయంలో ఎన్నికల్లో గెలిచిన 100 రోజుల్లోనే ఎల్లంపల్లి బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని రఘునాథ్ వెల్లడించారు. గెలిపితే 40,000 ఉద్యోగాలు ఇస్తాయి యువకులకు అని చెప్పి ఏం చేసింది అలా గెలిచినాక కొడుకు ఉద్యోగం ఇచ్చుకుంది. అవునా కదా? ఇలా ఇంత పెద్ద పోడు భూముల సమస్యలు ఉన్నది. ఎమ్మెల్యే మాటలు ఎమ్మెల్యే చెప్తా కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇంటలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి 700 ఎకరాలు 400 మంది రైతులు కోటపల్లి మండలంలో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ రైతులను ఇవాళ ఆపింది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆయనైతే కనబడతలేడు. ఆయనకు క్రికెట్ మ్యాచ్ ఉన్నన్ని రోజులు క్రికెట్ చూసుకుంటే సరిపోతుంది. ఆయన బెల్లంపల్లి నియోజకవర్గానికి వచ్చేది లేదు, అక్కడ సమస్యల గురించి మాట్లాడేది లేదు. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కేవలం మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదు, ఎన్నికలలో ఇచ్చిన హామీల మీద లేదు. మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మంచిర్యాల జిల్లా కార్యవర్గం తరఫున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువకులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మీద పోరాడతాం.